ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖ, నిజానికి నేను 2 విషయాలు చూశాను తెలుసా? ముందుగా నా వంతు మీకు తెలుసా, తాజా పువ్వుల వాసన చూస్తే కాబోయే తల్లికి యాంగ్జైటీ, స్ట్రెస్ 2 తగ్గిపోతాయంట. సో నేను పువ్వుల వాళ్ళతో చెప్పేశాను, ఇక నుంచి 8 నెలల పాటు రోజు ఫ్రెష్ పూలు తీసుకొస్తాడు, నేను అవి ఇందులో పెడుతూ ఉంటాను. మంచిది. ఇక ఇప్పుడు మీ వంతు. అయితే నేనేం చూశానంటే, రేఖ ఇంట్లో ఉన్న తర్వాత కూడా హోళీ కోసం ఎన్ని కజ్జికాయలు చేశామో అందులోంచి ఒక్కటి కూడా లెక్క తగ్గలేదే. ఇది మొదటిసారి జరిగింది ఇంట్లో. సరే, ఇక ఇంకొక విషయం. నువ్వు మీ పిన్ని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. రాఘవ్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? నేను ఇప్పటి వరకు మీకు చెప్పలేదమ్మా. రాఘవ్ నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చినప్పుడు ఎంత బాధగా అనిపించిందో. మా మధ్య బంధమైతే ఎప్పుడు ఏర్పడలేదు, కేవలం స్నేహమే ఉండేది. దాన్ని కూడా రాఘవ్ ఎండ్ చేసేశారు. ఏమైంది రేఖ? నా ప్రశ్న అంత కష్టమైందా? అమ్మా, మీ ప్రశ్న సులువైనదే, కాని దాని సమాధానమే కష్టం. పోనిలే, అసలు ఈ రెండింటికి కనెక్షన్ ఏంటమ్మా? చాలా పెద్ద కనెక్షన్ ఉంది. పైగా కనెక్షన్ ఏంటంటే, ఈ ఇంట్లో కేవలం రేఖ శరీరం మాత్రమే ఉంది, కానీ తన మనసుని రాఘవ్ దగ్గరే వదిలేసొచ్చింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన రేఖ, నా రేఖ తప్పించిపోతుంది తన మనసుని చేరుకోవడానికి. నువ్వు ఇలా ఎలా చెప్పగలవమ్మా? చాలా ఈజీ. అమ్మ చేసిన కజ్జికాయల మీదకి నా రేఖ మనసు పోలేదంటే దాని అర్థం ఒకటేగా, నా రేఖ మనసు తన దగ్గర లేనట్టేగా. అలాంటిదేమీ లేదు మమ్మీ, నా మనసు నా దగ్గరే. బాబు రాఘవ్, సంతోషంగా ఉండు బాబు. బాబు రాఘవ్, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పటి వరకు నేను రేఖ నీ గురించే మాట్లాడుకుంటున్నాం. స్మిత, వెళ్ళమ్మా. రాఘవ్ కోసం తొందరగా స్నాక్స్ ఏమైనా తీసుకురా. అలాగే వెళ్ళమ్మా. వద్దొద్దా ఆంటీ, మరోసారి ఎప్పుడైనా తింటాను. ఈ రోజు నేను ఇక్కడ కేవలం ఒక పని మీద వచ్చాను. రేఖని ఇంటికి తీసుకెళ్ళాలి. బాబు, నేను అనుకుంటూనే ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా ఇలాంటిదేదో జరుగుతుందని. తల్లి మనసు ఎప్పుడూ తప్పవదు. అరే, నువ్వెందుకు ఇలాగే నిలబడ్డున్నావు? రా నాన్న, రా కూర్చో. రేఖ, ఎందుకు ఇలా బొమ్మలో నిలబడ్డావు? వెళ్ళు, తొందరగా సామాన్లు ప్యాక్ చేసుకో. అమ్మా, రేఖకి అన్నీ తెలుసు. నేను తన సామాన్లు ప్యాక్ చేస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. ఆగు స్మిత. ఒకరోజు ఇదే ప్లేస్లో నిలబడి మీరు నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారు, కానీ నేను షాక్ అయిపోయాను. ఈ తాంబూలాలు ధ్రువ్ అండ్ ఉన్నతిల పెళ్లి కోసం కాదు, మిస్ రేఖా చౌదరి కోసం. పెళ్లి జరగబోయేది నాకు, తనకి. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకోలేదు మీలాంటి ఒక వ్యక్తితో నా జీవితం మొత్తం గడుపుతాను నేను అని. కానీ మీరు మీ మొండి పట్టుతో నన్ను మీకు గ్యారంటీ కార్డు భారీగా చేసుకున్నారు. అండ్ నేను కూడా మెడలో ఆ ట్యాగ్ కట్టుకొని ప్రయత్నిస్తూనే వచ్చాను. నేను కేవలం మీ చెల్లి సంతోషాలకి గ్యారంటీ కార్డుగా కాక
ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని అవ్వటానికి. నేను చాలా అనుకున్నాను, నేను మన బంధానికి పూర్తి సమర్పణతో ఉండాలి అని. అప్పుడు మీరు నాకు ఏదైతే ట్యాగ్ ఇచ్చారో దానికి ఏం అర్థం ఉండదు అనుకున్నాను. కానీ నేను పొరపాటు పడ్డాను కదా అలా ఆలోచించినందుకు. అందుకే కదా ధ్రువ ఉన్నతిల పెళ్లిలో ప్రాబ్లం వస్తే మీరు మన బంధాన్ని కూడా తెంపేశారు. అండ్ మీరు నాకు తెలిసొచ్చేలా చేశారు నేను మీకు కేవలం ఒక తోలు బొమ్మని అంతే అని. మీరు కావాలనుకున్నట్టు మీ ఇష్టాన్ని కాడించొచ్చు అనుకున్నారు. మీకు కావాలనుకుంటే ఆహ్వానించొచ్చు, వద్దు అనుకుంటే జీవితంలో నుంచి గెంటేయొచ్చు అనుకున్నారు. ధ్రువ్ నన్ను మీ జీవితంలో నుంచి తీసుకెళ్లిపోతున్నప్పుడు మీరు నన్ను ఒక్కసారి కూడా ఆపలేదు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు నేను మీకు గ్యారంటీ కార్డ్ కంటే ఎక్కువగా ఏమైనా అయ్యానా అని. జస్ట్ నేను వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వసుధ పెళ్లిలో మీరు నాకు మళ్ళీ తెలిసొచ్చేలా చేశారు. మీ దృష్టిలో ఈ బంధం చాలా చులకనని. నాకు అనిపించింది బహుశా నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలిసొస్తుందేమోనని. మనం మన బంధంలో చాలా ముందుకు వెళ్ళిపోయామని. మనం ఒకరికొకరం అవసరం కాకపోవచ్చు, కానీ మనకి ఒకరి అవసరం ఉంటుందిగా. కానీ లేదు, మీరు నాకు చాలా స్పష్టం చేశారు, అలాగే నిరూపించారు కూడా. నేను ఇలా అనుకున్నందుకు ఎంత పెద్ద వెర్రిదాను అనుకున్నాను. రేఖ, అమ్మ రేఖ, నీకు తెలుసు కదా అప్పుడు పరిస్థితి ఎలా ఉందో. అమ్మ రేఖ, పాత విషయాలన్నీ మర్చిపో. లేదమ్మా, నేను మర్చిపోలేను. ఎందుకంటే తను మర్చిపోనివ్వరు. అయినా నీకు తెలియదు, మేము కాగితాలు ఆల్రెడీ ఎప్పుడో విడిపోయావమ్మా. ఏంటి? అవునమ్మా, రాఘవ్ నాకు విడాకులు కాగితాలు ఇచ్చారు. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భార్యగా ఏ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. నన్ను ఆయన జీవితంలోంచి బయటకు తీసి పారేయాలని చాలా తొందర ఎక్కువ ఆయనకి. రేఖ, మీకిది నేను ఎందుకు చెప్పలేదు అంటే నాకు మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనిపించలేదమ్మా. ఇప్పుడు ధ్రువ ఇంకా ఉన్నతి ఒక్కటైపోయారు కాబట్టి మీరు వచ్చేసారా మీ గ్యారంటీ కార్డు భార్యని తిరిగి తీసుకెళ్ళటానికి.